నాకు చాలామంది చెప్పారు, మేము వెయిట్ లాస్ జర్నీలో ఉన్నామండి, నైట్ ఓన్లీ పండ్లు తిని పడుకుంటున్నాము, అసలు రైస్ తినట్లేదు, రైస్ వల్ల వెయిట్ గెయిన్ అయిపోతున్నామని చెప్పేసి. మీకు ఒక 3 పాయింట్స్ చెప్తాను. మీరు ఓన్లీ ఫ్రూట్సే తీసుకుంటున్నారు, ఫ్రూట్స్లో క్యాలరీస్ ఉండవని అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఫ్రూట్స్లో క్యాలరీస్ ఉంటాయి. మీరు 500 గ్రామ్స్ ఫ్రూట్స్ తీసుకునే బదులుగా కొంచెం రైస్ అండ్ కర్రీ తీసుకొని సాంబార్ ఎక్కువ తీసుకున్నారనుకోండి, ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ ఖచ్చితంగా ఉంటుంది. కొంచెం కీరా పెట్టుకుంటే ఇంకా హ్యాపీగా ప్రోటీన్ కూడా మనకు యాడ్ అవుతుంది, ఫైబర్ కూడా యాడ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఫ్రూట్స్లో క్యాలరీస్ ఖచ్చితంగా ఉంటాయి. మరి మీరు డైలీ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయడం వల్ల మన బోన్ మినరల్ డెన్సిటీ తగ్గిపోతుంది. అంటే మెల్లిమెల్లిగా మనకు ప్రోటీన్ అనేది ఉండదు కాబట్టి బోన్ మినరల్ డెన్సిటీ తగ్గిపోతుంది. థర్డ్ వచ్చేసి మనం ప్రోటీన్ ఉండదు, ఎట్ ద సేమ్ టైం కార్బ్స్ కూడా ఉండవు కాబట్టి మెల్లిమెల్లిగా హెడేక్ కూడా లీడ్ అవుతుంది గైస్. మీరు ఫ్రూట్స్ తీసుకోండి, వద్దనట్లేదు. ఒక 100 గ్రామ్స్ ఫ్రూట్స్ తీసుకొని కొద్దిగా మీరు వెజిటేబుల్స్ ప్రోటీన్తో పాటు సలాడ్స్ తీసుకున్నా కూడా మంచిదే. సో గైస్, డోంట్ మేక్ దిస్ మిస్టేక్. దట్స్ ఇట్.